వేదికలు పంచుకున్నటువంటి కల్పన గారు ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ? చాలా సంతోషం, నిజంగానే సంతోషమైన విషయం సార్. చాలా అంటే భారతదేశం మొత్తం గర్వహిస్తున్న ఒక పెద్ద కళాకారుడు ఎస్పీబీ సార్. ఆయన విగ్రహం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సింగర్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఒక మెయిన్ ఇన్స్పిరేషన్ అన్నమాట, పర్టికులర్లీ ఫర్ సౌత్ ఇండియన్ సింగర్స్. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీ అంటే ఎస్పీబీ గారి పేరు, ఘంటసాల గారి పేరు, అలా పెద్దవాళ్ళ పేరు నిలిచిపోయింది సార్. అది హిస్టరీకి అది ఇంకా ఒక బొట్టు పెట్టినట్టుగా, ఒక తిలకం పెట్టినట్టుగా, ఇంకా అందానికి అందం చేర్చినట్టుగా మా తెలంగాణ సీఎం గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మేము మొట్టమొదటిగా ఆయన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. as well as not only from the singers fraternity, as well as being a Tamil Ammai born and brought up in Tamil Nadu, on behalf of Tamil Nadu people also, we convey our sincere gratitude to Honorable Chief Minister Revanth Reddy sir. Daughter relation this is something more than that అండి. దిస్ ఇస్ see everybody ఒక రోజు పుట్టారంటే ఒక రోజు ఖచ్చితంగా ఈ భూలోకం నుంచి విడిచిపోవాల్సిందే ఎవరైతే సరే. కానీ కొంతమంది ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది. అది దాంట్లో ఆ లిస్ట్లో మా ఎస్పీబీ గారు ఎప్పుడు ఉంటారు. బికాస్ మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి, లెట్ ఇట్ బి తమిళ్ ఆర్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ మలయాళం, మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి తమిళ్లో ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ తెలుగు, పితామగర్ అని சொல்லுவாங்க తమిళ్. పితామగర్ అంటే హీస్ లైక్ a godfather to all of us, somewhat he's a godfather to all of us. ఆయన లేరు అనేది ఎప్పుడు ఆ లోటు, మేము ఎప్పుడు వరకు బతికి ఉన్నామో అప్పటి వరకు ఆ లోటు ఉంటుంది. అంటే కూడా ఆయన చెప్పిన విషయాలు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కుదిరిన వరకు మా జీవితంలో మేము ఫాలో చేస్తే అదే ఆయన ఆత్మసంతోషం అంతే. He has never seen musicians as ఒక పరభాష గాయనిగా గానో, మ్యూజిషియన్ గానో, ఇన్స్ట్రుమెంటలిస్ట్ గానో ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన స్కూల్లో పుట్టి పెరిగాము మేము, మాకు కూడా అలా లేదు. మాకు ఎలా సరిగమ పదని అనేది ఒక శబ్దస్వరం 7 యూనివర్స్లో అలా అనమాట. ఎవరైతే సరే కళాకారులు అంటే మా ఫ్యామిలీ అంతే. ఆమని పాడవే హాయిగా మూగవైపోతూ ఈ వేళ తారా. అయ్యో ఆనందంలో పాట లిరిక్స్ మర్చిపోయచ్చు, క్షమించండి. సుమారుగా 40,000 పైగా పాటలు అనేక భాషల్లో పాడారు. సో కొత్తగా వచ్చేటువంటి సింగర్స్ కి ఆయన ఇన్స్పిరేషన్ ద్వారా మీరేం చెప్పాలి? ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడం ముందు ఆయన హిస్టరీ ఫస్ట్ చదవాలి సార్. ఎవరైతే మా జనరేషన్కి నెక్స్ట్ వచ్చిన మాకే ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము, ఇంకా మేము నేర్చుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఆయన గురించి తెలుసుకొని అర్థం చేసుకుంటేనే అదే పెద్ద భాగ్యం. దాని తర్వాత ఆయనలాగా ప్రాక్టీస్ చేసి పాడడం అనేది చూద్దాం. హిస్టరీకి ఒక బాలుగారే అంతే. ఇది సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం పూర్తిగా రవీంద్ర భారతి పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఎస్పీబీకి సంబంధించి విగ్రహావిష్కరణ అనంతరం కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే గాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే బాలుగారితో ఉన్నటువంటి వాళ్లకు బాండింగ్ కావచ్చు, లేకపోతే బాలుగారికి సంబంధించి పాటలు కావచ్చు, సో ఎవరైనా సరే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాలుగారికి ఆ పాట వినని వ్యక్తి అనేవాళ్ళు ఉండరు. సో అంతటి బాలుగారికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ అనేది ఇక్కడ చాలా కోలాహలంగా జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా అన్ని భాషల్లో కలుపుకొని కూడా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అనేటువంటి తేడా లేకుండా సుమారుగా 40,000కు పైగా కూడా ఇటు బాలుగారు అయితే పాటలు పాడాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ బాలుగారి విగ్రహావిష్కరణ అనేది? ప్రతి తెలుగు వాళ్ళు కూడా కొంత మంచి గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇదొకటి అద్భుతమైన ఫీలింగ్ అండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత గాయకులు, కళాకారులందరికీ ఈరోజు సుదినం. ఎందుకంటే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమము ఈ తెలంగాణ గడ్డ మీద జరగడం, కళాకారులకు ఆ భేదాభిప్రాయాలు ఉండవండి, అందరూ ఒకటే, మన కళాకారులందరూ కూడా ఒకటే. తర్వాత మాలాంటి కళాకారులకు ఆయన ఒక దేవుళ్ళు లాంటి వారు, మాలాంటి కళాకారులకు దేవుళ్ళు లాంటి వారు. నేను పాడుతా తీయగా
మా టీవీలో పాడాలని ఉంది. 2 ఎపిసోడ్లో బాలుగారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సలహాలు ఇప్పటికి పాటించి ఒక మంచి గాయకుడిగా ఎదుగుతున్నాను. ఆ మహానుభావుని ఆశీస్సులు మాలాంటి గాయకులపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా గాయకుడిగా ఇప్పటికీ సుప్రసిద్ధంగా ఉన్నారు. అలాగే అనేక సార్లు కూడా బాలు గారు 40,000కు పైగా కూడా పాటలు పాడారు. సో ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు? ఆయన నుంచి ముఖ్యంగా క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అటువంటి ప్రతి గాయకులకు అవసరం. ఆ బాలుగారు ఒకటే చెప్పేవాళ్ళు, డిసిప్లిన్ లేకుంటే మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది. డిసిప్లిన్ అటువంటి ముఖ్యంగా సాధన, ప్రతి సంగీత సాధన అటువంటి చాలా ఇంపార్టెంట్. సంగీత సాధన అటువంటి చాలా ఇంపార్టెంట్. 2 విషయాలు నేను నేర్చుకున్నాను పర్సనల్గా.